వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం. వైసీపీకి ఎదురుదెబ్బ, బీజేపీలో చేరిన మండల డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 52వ CJIగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్తో ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి ధన్గడ్, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖులు. मैं भूषण रामकृष्ण गवाई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धा पूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धा पूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा వైకాపా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మండల డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం బీజేపీలో చేరారు. రాజీనామా చేసిన అనంతరం ఆమె విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. జకియా ఖానంకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ జకియా ఖానం బీజేపీలో చేరడం సంతోషమన్నారు. జకియా ఖానం మాట్లాడుతూ ప్రధాని మోడీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని తెలిపారు. ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోడీ అని పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీల నుంచి మంచి సందేశం ఇచ్చేందుకునే పార్టీలో చేరినట్లు చెప్పారు. సురేష్ రెడ్డి గారికి, ఇప్పుడు శ్రీమతి డాక్టర్ పురంధేశ్వరి గారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా గారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు జాకియా గారు వైస్ డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు మండల శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే,
మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పనిచేస్తూ వస్తుందో, నేను ఒక ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎందుకంటే మన దేశ ప్రధాని గారు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు నరేంద్ర మోదీ గారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా భావించి ఏవైతే వాళ్ళు భారతీయులుగా ఉండి భారతీయ పౌరులుగా ఉన్నారో అందరికీ సమానంగా రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు తర్వాత సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా అందిస్తున్న ఒక మంచి ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల విషయంలో వస్తే, మహిళల విషయానికి వస్తే త్రిపుల్ తలాక్ కానీ తర్వాత అనేక విషయాలపైన వక్ఫ్ బిల్లులో కూడా చాలామంది పెద్దలు ఆ వక్ఫ్కి సంబంధించిన సంపదను వాళ్లకు మాత్రమే సొంతం చేసుకునేవారు. కానీ అలా కాకుండా పేద వర్గాల్లో కూడా ఆ సంపదలో భాగస్వాములు కావాలా అని ఒక మంచి కోరిక పైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి, ఏపీ ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల బొలిశెట్టి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ పెహల్గాంలో భారత్పై పాక్ ముష్కరులు దాడి చేయడం ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్తో ముష్కరులను హతమార్చి పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్ బేస్ ను భారత వైమానిక దళాలు ధ్వంసం చేశాయి. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దక్షిణాదిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలు దర్శించి సైన్యానికి అన్ని విధాల శక్తిని ఇవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. భారతదేశంపై పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాడికి మరి మన సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం, మన ఆడపడుచుల యొక్క నుదుటి బుట్టుని ఏ రకంగా చెరిపేశారో అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ చేసి దాదాపు 100 మంది టెర్రరిస్టులను చంపడమే కాకుండా చాలా విమాన స్థావరాల మీద, కరాచీ నగరాల మీద కూడా మన ప్రతీకార జ్వాలని ఏంటో చూశారు. మరి ఎలాంటి దొంగ దెబ్బ తీయకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా భారతదేశ సైన్యానికి, భారతదేశ ప్రధానమంత్రికి పవన్ కళ్యాణ్ గారు ఆశయం మేరకు అన్ని చోట్ల కూడా షణ్ముఖ క్షేత్రంలో నిన్నంతా పర్యటన చేయడం జరిగింది. నాతో పాటుగా 80 శాసనసభ్యులు కర్ణాటకలో ఉన్న 2 షణ్ముఖ క్షేత్రాలని, దాంతోపాటుగా తమిళనాడులో ఉన్న 6 షణ్ముఖ క్షేత్రాలని దర్శించుకోవడం, దాదాపు 100 మంది ఒక్కో కాన్స్టిట్యున్సీ నుంచి మహిళా మనులు అందరూ వచ్చి మరి భగవంతుడి ఆశీర్వాదం తీసుకుని భారతదేశ క్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్ర క్షేమం కోసం మరి భగవంతుడి ఆశీస్సులు కోరుకుంటూ మరి రక్తపాతం లేని విజయాన్ని భారతదేశానికి అందించడం కోసం మరి మహాశివుడితో పాటుగా అదేవిధంగా షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా మా ఎలువేలుపైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని ప్రపంచ శాంతి కోసం, భారతదేశంలో శాంతి నెలకొల్పడం కోసం మరి పాకిస్తాన్ ఎలాంటి దొంగ దెబ్బ తీసినా విజయం మనకు లభించే విధంగా భగవంతుడు కోరుకుని ప్రపంచ శాంతి కోసం ఈ యొక్క ధర్మక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు తిరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు తిరుపతి కూడా రావడం జరిగింది. రాబోయే రోజుల్లో వెంకటేశ్వర ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భారతదేశంలో ఎలాంటి జవాను మరణించకూడదని, వారి కుటుంబాలు ఎప్పుడు అనాథలుగా మిగలకూడదని, మరి 140 మంది కోట్ల భారతీయులందరూ కూడా ఆకాంక్ష భారతదేశానికి ఎప్పుడు విజయం. ఎప్పుడు కూడా భారతదేశం ఎవరి మీద దండయాత్రకు వెళ్ళలేదు, కానీ పాకిస్తాన్ దుర్బుద్ధితో అనేక సార్లు మన మీద దండయాత్ర చేసి ఓడిపోయిన సందర్భం మనకు తెలుసు. కాబట్టి ప్రపంచ శాంతి కోసం ఈ యాత్రను సాగిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గొలుగొండ మండలం రాష్ట్రంలోని అల్లూరి స్మారక మందిరానికి గుర్తింపు. 2 ఎంపీల నిధుల నుంచి 20 లక్షల కేటాయింపు. రాష్ట్రంలోని అల్లూరు స్మారక మందిరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపట్టినట్టు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. గోల్కొండ మండలం కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి స్మారక మందిర అభివృద్ధిపై బుధవారం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో పార్క్ ఆవరణలో ఆయన సమావేశం నిర్వహించారు. మరి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు ఈ పార్క్ని డెవలప్ చేయడం కోసం చాలా సంవత్సరాల నుంచి మనము
ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు మేరీ విజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో కొంతవరకు డెవలప్ చేసుకున్నాం. తర్వాత దప్పదప్పాలుగా వివిధ వివిధ గ్రాంట్లు అప్పుడప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చి కొంత ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం మనం. అయినా సరే ఇది ఇంకా అనుకున్నంత స్థాయికి మనం తీసుకెళ్ళలేకపోయాం. ఇది ఒక నా ఉద్దేశం ఏంటంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు గారి గురించి ఒక మంచి సెంటరు కృష్ణదేవిపేటలో ఉందన్నటువంటి గుర్తింపు రావాలన్నది నా కోరిక. అలాగే చాలా మంది సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చారు ఇక్కడికి, కానీ అనుకున్న స్థాయికి ఫండ్స్ రాలేదు. అంతే మొన్న నేను దీన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే, ఎక్కువ మంది టూరిస్టులు రావాలంటే, అల్లూరి సీతారామరాజు అభిమానులు నాయకులు రావాలంటే దీని ఒక మంచి టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలన్నది నా ఉద్దేశం. అందుకే మొన్న టూరిజం మినిస్టర్ గారితో నేను మాట్లాడితే అతను కూడా సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అందుకే ఈవేళ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా పంపించారు. ఇదంతా టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళేది పిలిపించారంటే మనం పెట్టిన దానికంటే వాళ్ళకి టూరిజం కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఎక్కడ లైట్ వేయాలా, ఎక్కడ మెట్లు ఉండాలా, ఎక్కడ స్పాట్ లైట్లు ఉండాలా అన్న ఐడియాలు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇవాళ రమ్మంటే వచ్చారు. అలాగే మా సోలార్ సిస్టమ్ పెట్టాలని ఇక్కడ, అంటే ఎన్ని బల్బులు వేస్తాం కాబట్టి హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. మరి కరెంట్ బిల్ కట్టాలంటే మళ్ళీ ప్రతి నెల ఎవరిస్తారో అర్థం కాని పరిస్థితి కాబట్టి సోలార్ పెట్టేస్తే ఇంకా కరెంట్ బిల్ కూడా రాకుండా సోలార్ తోటి లైట్లు వెలిగి పరిస్థితి వస్తాను ఉద్దేశం పెట్టి సోలార్ కూడా పెట్టాలని చెప్పి డిసైడ్ చేసాం. అంటే సోలార్ అతను కూడా ఇచ్చారు చూసి పెట్టడానికని. ఈ రెండు ఏర్పాటు చేయడం కోసం ఇవాళ ప్లాన్ చేసి వాళ్ళు కూడా ఒకసారి చూసి చేస్తే రేపు 2-3 నెల 10 రోజుల్లో డిజైన్ చేస్తారు. డిజైన్ ప్రకారంగా ఒక్కొక్క కార్యక్రమం చేయాలన్నది నా అభిమతం. రెండోది ఎప్పుడు చెప్పాను, స్కూల్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి. అనకాపల్లి జిల్లాలో ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా అల్లూరి సీతారామరాజు ఆదివారం పూట సెలవుల పూట వచ్చి వాళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు అంటే చెప్పడానికి బాగుంటుంది కాబట్టి ఆ పిల్లలకు కూడా సదుపాయం, వాళ్ళు వస్తే భోజనం చేయడానికి ఒక డైనింగ్ హాలు, టాయిలెట్స్ ఇవన్నీ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని కూడా బాగు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు కేటాయింపు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు నాకు. అయినా సరే దాని మీద నేను ఆధారపడలేదు. ఆధారపడకుండా ఎంపీలు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు చాలామంది 10 మంది వరకు నాకు స్నేహితులు ఉన్నారు, బాగా ఫ్రెండ్స్ 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాను నేను, లెటర్స్ కూడా రాశాను అందరికి 10 మందికి. నాతో బాగా క్లోజ్గా ఉన్న ఎంపీలు ఉన్నారు. ఆ 10 మందికి ఉత్తరాలు రాసి అలాగే అల్లూరి సీతారామరాజు పార్క్ ఉంది మా దగ్గర, వీళ్ళందరూ కూడా సహకారం, ఎంపీ డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర ఎంపీ లాడ్స్ మాకు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో పూర్వం లేదు కానీ ఈసారి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. ఎంపీ అన్నవాడు అతనికి ప్రతి సంవత్సరం కూడా 5 కోట్ల రూపాయలు వస్తుంది ఎంపీకి. పూర్వం జీవో ఏంటంటే ఆ 5 కోట్ల రూపాయలు తన నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టాలి. కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఒక రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ 5 కోట్ల రూపాయల్లో 10% రాష్ట్రంలో ఎక్కడైనా ఇవ్వచ్చు ఎంపీ. ఆ జీవో మొన్న వచ్చింది, ఆ జీవో చూసిన తర్వాత ఎంపీలందరికీ లెటర్లు రాశాను, 10 మందికి రాశాను. ఈ జీవో వచ్చింది కాబట్టి ఆ 10% ఏదైతే ఇతర రాష్ట్రాలు మిగతా నియోజకవర్గంలో ఇమ్మన్నారో అల్లూరి సీతారామరాజు గమ్మని చెప్పి నేను అందరికి 10 మందికి లెటర్లు రాశాను. ఆ 10 మందిలో 2 ఎంపీలు ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఒకరు ఎవరంటే కలిశెట్టి అప్పలనాయుడు గారని విజయనగరం ఎంపీ గారు 10 లక్షల రూపాయలకి వారు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు, లెటర్ పెట్టారు.
అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రంలో వడ్లు కొట్టుకుపోయాయి. దిక్కుచోతని స్థితిలో ఆహార సరఫరాదారులు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోకబెల్లి గ్రామంలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వడ్డీ బస్తాలు వరదల్లో కొట్టుకుపోవడంతో ఆహార సరఫరాదారులు కన్నీరు మున్నీరవుతున్నారు. సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేస్తే ఈ నష్టం జరగదు. తమను తాము కాపాడుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేద్దాం ఇక అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం సుందరకోట పంచాయతీలో గల బమ్మడిలందు గ్రామంలో జరుగుతున్న లైట్ రైల్ అని చెప్పబడి బాక్సైట్ తవ్వకాలపై గతంలో కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ గతంలో లైట్ రైల్ తవ్వకాలపై కలెక్టర్ కి ఫిర్యాదు ఇచ్చినా కలెక్టర్ స్పందించలేదని ఈ వీడియో మీడియా ద్వారా తెలియపరిచారు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అడిగాం. అలాగే మరి ఇంకోటి ఏంటంటే ఆదివాసీ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కనుక దాని మీద చేయాలన్నాం. అలాగే ఎన్జీటీలో పెండింగ్ ఉంది కనుక దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఏం చేసాం అంటే దీని మీద వెంటనే ఈ మైనింగ్ ఆపాలి, అక్రమంగా తవ్వుతున్నారు కనుక దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి అంటే వాళ్ళకి మాకు ఎకనామిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే 13/5 అంటే నిన్న 15 రోజులకి నిన్నటితో గడువు తేదీ ఇచ్చారు. అంటే నిన్న మాకు ఇవ్వాలి, అంటే ఈ రోజు కూడా నిన్న అయినప్పుడు కూడా నిన్న ఇవ్వాలి. ఇప్పుడు 15 రోజులు అయినప్పుడు కూడా కలెక్టర్ గారు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. అంటే ఈరోజు నిజంగా కానీ మేము ఇచ్చిన వెంటనే గౌరవ కలెక్టర్ గారు మర్నాడే వెళ్ళి వెరిఫై చేసి అక్కడ ఆపుంటే ఈ 15 రోజులు అయ్యేది కాదు. వారు ఆపకపోవడం వల్ల స్పందించకపోవడం వల్ల కలెక్టర్ గారు ఏమైందంటే ఈ 15 రోజులకి ఎంత ఏంటంటే రోజుకి 1.5 చొప్పున 22,50,00,000 రూపాయలు దోపిడీ జరిగింది. అంటే గౌరవ కలెక్టర్ గారు దీన్ని స్పందించకపోవడం వల్ల మరి 22.5 కోట్ల రూపాయలు మరి ఈ విధంగా దోపిడీ జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఏదైతే 2022లో అక్కడ జరిగిందో అప్పుడు లాటరైట్ తాలూకా కాస్ట్ ఎంత అంటే సుమారుగా ఒక టన్నుకి 702 రూపాయలు. అంటే ఈ వే బిల్ అని చెప్పి ఉంది, అప్పుడు తీసుకున్నాం మనం. ఒక టన్నుకి గత ప్రభుత్వంలో టన్నుకి 702 రూపాయలు. మరి ఇప్పుడు చూస్తే ఇదే లాటరైట్ ఇదే గవర్నమెంట్లో ఇది వే బిల్ తీసుకుంటే ఇప్పుడు ఎంతంటే ఇది వేదాంత కంపెనీకి వెళ్తుంది, అల్యూమినియం ఫ్యాక్టరీకి. అంటే అల్యూమినియంకి వెళ్తుందంటే బాక్సైట్ వెళ్తుంది. ఇది ఎంత అంటే ఇప్పుడు 3,725 రూపాయలు ఈ బిల్ వచ్చింది, వే బిల్. అంటే అప్పట్లో 702 ఉంటే టన్ను, ఇప్పుడు 3,725 రూపాయలు. అంటే గతంలోని చంద్రబాబు గారు మాట్లాడారు, అయినపత్రి గారు మాట్లాడారు. ఏమన్నారంటే 15,000 కోట్లు దోపిడీ చేస్తున్నారని చెప్పి అన్నారు అయినపత్రి గారు, చంద్రబాబు గారు కూడా. అంటే 702 రూపాయలు టన్నుకే 15,000 వేస్తే ఇప్పుడు 3,725 రూపాయలు, అంటే 5 రెట్లు ఎక్కువ. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అప్పుడు 15,000ది ఇప్పుడు 75,000 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతున్న సంగతి వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు 15,000 ఇప్పుడు 75,000 అయింది. అంటే ఒకటే అడుగుతున్నారు, ఆ రోజు అక్రమం అని చెప్పి గోలగోలు చేసిన వాళ్ళు ఇప్పుడు సక్రమంగా ఉంది, లాటరీ తవ్వుకొచ్చి అని చెప్పి ఆ విధంగా అయిన పద్ధతి దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. అంటే ఒకటే చెప్తున్నా, ఈరోజు అయ్యన్న పాత్రుడు 2,000 కోట్లు సుమారుగా 2,000 కోట్ల 2,120 కోట్ల రూపాయలు ఇది కేవలం లాటరీ మీద దోపిడీ జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తారు. ఇది ఇంకా చాలా ఉన్నాయి, రోలుగొండ క్వారీలు ఉన్నాయి, ఇంకా చాలా మంది దాని మీద 100 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి త్వరలోనే మళ్ళీ ఒకసారి కూర్చొని వాటి గురించి చెప్తాం. కేవలం లాటరైట్ మీద 2,000 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్రుడు దోపిడీ చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఇప్పటికైనా సరే అయ్యన్న పాత్రుడు ఒకటే చెప్తాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడం, మరి అధికారులు ఉన్నప్పుడు ఒకలా చేయడం మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి మీ ద్వారా ఈ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి 2,000 కోట్ల రూపాయలు నర్సీపట్నం జిల్లాలో దోపిడీ సంగతి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటాను. భద్రాద్రి జిల్లాలో తెలుగుదేశం స్థానిక ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. టీఎన్టీసీ అధ్యక్షులు హరిప్రసాద్ 14వ ఐటీసీ పీఎస్పీడీ కార్మికుల వేతన ఒప్పందం ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలుపు బావుట ఎగరవేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు బుధవారం బూర్గంపాడు మండలం నుండి కార్మిక సంఘం నేతలు పలువురు
పలువురు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పోటు రంగారావు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో కూడా 2 సార్లు తెలుగుదేశం పార్టీ అనుబంధ యూనియన్ టీఎన్టీయూసీ గెలుపొందడం జరిగిందని, రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని, కూటమి ఏర్పాటు చేసి స్థానిక ఎన్నికల్లో కూడా పోటీలో ఉంటుందని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో టీఎన్టీయూసీ ముందుందని, రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యలు పరిష్కరించడంలో పెద్దన్న పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా 14వ ఎన్నికలు 14వ వేతన ఒప్పందానికి జరిగినటువంటి 14వ ఎన్నికల్లో కూడా మరలా కార్మికులు టీఎన్టీసీ మిత్రపక్షాలకి 60 ఓట్ల పైగా మెజారిటీతో పట్టం కట్టడం జరిగింది. ఇదంతా కూడా టీఎన్టీయూసీ కోట్రంగారావు గారి నాయకత్వంలో వారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తదనంతరం వచ్చినటువంటి నాయకత్వంలో మా టీము ఐకమత్యంతో మా టీం అందరూ కూడా కృతనిశ్చయంతో పనిచేయడం వల్ల రెండవసారి ఈ మన మిల్లులో టీఎన్టీసీ జయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఎన్టీసీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఎన్టీసీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ బలంగా ఉన్నటువంటి ఏరియాలో రాబోయే రోజుల్లో కూడా ఒక కూటమి ఫామ్ చేసి లోకల్ ఎన్నికల్లో కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గెలుపును ఉద్దేశించి మమ్మల్ని మా టీంని ఈరోజు సాయంత్రం 5 గంటలకి పార్టీ ఆఫీస్కి జాతీయ పార్టీ కార్యాలయం గుంటూరు మంగళగిరికి రావాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది. ఈ రోజు నాడు సుమారుగా 200 మంది పైగా తెలుగుదేశం పార్టీ అత్యధిక సంఖ్యలో టీఎన్టీసీ కార్యకర్తలు మేము సైతం టీఎన్టీసీ వెంటనే యావత్ కార్మిక లోకం కథం తొక్కుతూ గుంటూరుకి పయనం అవుతా ఉన్నాం. టీఎన్టీసీ యూనియన్ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం ఆనాడు ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన మొట్టమొదటి రోజుల్లోనే 1983లో మొట్టమొదటిసారిగా ఇక్కడ గెలుపొందడం జరిగింది. ఆ తదుపరి నుండి 8 సార్లు 14 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు టీఎన్టీసీ విజయకేతనం భారీ మెజార్టీతో ఇక్కడ గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కొద్దిగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కార్మిక వర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి యూనియన్కి అత్యంత మెజారిటీతో పట్టం కట్టారు. దీంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమై దీని మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళటం జరిగింది. కానీ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అందరితో ఒకసారి కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సుమారుగా 150 మంది యూనియన్ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలతోని బాబు గారిని కలవటం జరుగుతూ ఉంది. ఈ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఏందో మనందరికీ కూడా తెలుసు. అదే స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయం సాధించి తిరిగి అమరావతిని కూడా హైదరాబాద్ స్థాయిలో తీసుకెళ్ళడానికి ఆయన నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే భవిష్యత్తులో ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా బ్రహ్మాండంగా ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా బలహీనపడి ఒక రాజకీయ వ్యాక్యూమ్ అనేది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు కలిసి అధికారంలో కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తా. ఈనాడు ఉన్నటువంటి కేడర్ నాయకులతో అందరితో పాటు కూడా బాబు గారిని కలిసినటువంటి విజయాన్ని ఆయనతో పాటు పాల్పంచుకోవడానికి వెళ్తా ఉన్నాం. జై తెలుగునాడు, జై చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా అదోని రైల్వే స్టేషన్లో అమృత రైల్వే స్టేషన్ పేరుతో జరుగుతున్న నిర్మాణాల్లో నాసిరక పనులు జరిగితే రాజీ పడేది లేదని బీజేపీ అదోని అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం అమృత రైల్వే స్టేషన్ పనులను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటిష్ కాలంలో నాటి రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేయాలని సదుద్దేశంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సంకల్పంతో దేశవ్యాప్తంగా వందలాది రైల్వే స్టేషన్లో అమృత రైల్వే స్టేషన్ పేరుతో ఆధునీకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగార్జున, మహదేవ్, చెన్నబసప్ప, సన్నప్ప, కోసిగియా తదితరులు పాల్గొన్నారు. కూడా దీని మీద విచారణకు జిల్లా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించకపోవడము చాలా అనుమానాలకు తావిచ్చేటువంటి అవకాశం కలుగుతుంది.
ఎందుకంటే అక్షరాల 2558 ఇళ్ళు పూర్తయినట్లు ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తున్నప్పటికీ కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగము గత ప్రభుత్వంలో చేసిన అధికారుల యొక్క తప్పులను వెనుక వేసుకొని రావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదే రకంగా ఆ ప్రభుత్వ హయాంలో జగనన్న అన్యాయులుగా కాంట్రాక్టర్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ను బ్రతికించడానికి, కాంట్రాక్టర్ను వెనుక వేసుకొని రావడానికి, లేకపోతే కాంట్రాక్టర్ కొమ్ము కోయడానికి, కొమ్ము మోసేందుకు ఏమైనా అధికార యంత్రాంగము పనిచేస్తుందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. చూడండి, నిరుపేదల కోసము 2,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్, నిర్మాణానికి వాడినటువంటి సిమెంటు, నిర్మాణానికి వాడినటువంటి ఇసుక, నిర్మాణానికి వాడినటువంటి ఇసుక పెడ్డ అన్నీ కూడా నాణ్యత లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా వేసినటువంటి ఆ టాప్ అన్నీ కూడా వంకర టింకరగా ఉన్నాయి. వీటి మీద అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అధికారులు చూసి ఇచ్చినట్లు వివరించినటువంటి సందర్భం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయని మా దృష్టికి వచ్చాయి. కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఇళ్ల నిర్మాణంలో హస్తం ఉన్నటువంటి అధికారులందరినీ కూడా బేషరతుగా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే నిరుపేదల కోసము, నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించాలని ఏదైతే ప్రధానమంత్రి గారి కళ ఉందో ఆ కళను నెరవేర్చకుండా కళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం అందరి మీద కూడా బేషరతుగా క్రిమినల్ కేసులు పెట్టి, అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారుల తరఫున మేము ఇల్లు కట్టిస్తామని ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఈరోజు అసలు నాణ్యత లోపంతో మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్ చూస్తే చూడండి, అన్ని ప్యాచులే. ఈ డోర్ దగ్గర డోర్ పెట్టి 4 నుంచి 3 నెలలు అయింది. ఈ డోర్ దగ్గర మూలలో చూడండి సిమెంట్ ఇట్లా కొడితే పడిపోయేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అంటే ఎక్కడ చూసినా అసలు పూర్తి స్థాయిలో పూర్తిగా అధికార యంత్రాంగము దీని మీద మోనిటరింగ్ చేయాల్సినటువంటి అధికారుల యొక్క విఫలం వల్లనే ఇది జరిగిందని గత ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, కింది స్థాయి అధికారి నుంచి పీడీ వరకు, జిల్లా స్థాయిలో పీడీ ప్రోగ్రామ్ డైరెక్టర్ వరకు కూడా అందరినీ కూడా బాధ్యులుగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణంలో చేయాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క ఆదోనిలో, ఎస్పెషల్ ఆదోనిలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో, థర్డ్ పార్టీ ద్వారా జరిగిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికార యంత్రాంగంతో పాటు కాంట్రాక్టర్ని కఠినంగా శిక్షించాల్సింది ఎంతైనా అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కావున ఆ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆదోనిలో జరిగిన నిర్మాణాలపైన, ఆదోనిలో జరిగినటువంటి ఇళ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ స్కామ్ అయితే ఏదైతే ఉందో, ఈ స్కామ్ మీద వెంటనే అవసరమైతే సిబిఐ విచారణకు కూడా సిఫారసు చేసి ఈ యొక్క నిర్మాణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి పిడుగుపడి గొర్రెల కాపరి మృతి. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆలూరు మండలం ములుకుందం గ్రామానికి చెందిన గోవిందు వలస జీవిగా నాగనాథన హల్లి గ్రామానికి వచ్చి గొర్రెల కాపలాల పనికి నిమగ్నమయ్యాడు. అయితే అకస్మాత్తుగా పిడుగుపడి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అతనికి చెందిన 5 గొర్రెలు 5 మేకలు కూడా మృతి చెందాయి. గోవింద్కు భార్య రంగవేణి, పిల్లలు శ్రీనాథ్, నిశాంత్ 2 పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబం ఒకే ఒక్క జీవనాధారం కోల్పోయింది. కుటుంబాన్ని పోషిస్తూ వచ్చిన గోవింద్ మరణంతో వారి జీవితం అంధకారంలోకి వెళ్ళింది. గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబాన్ని ఓదార్చారు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. అధికారుల నుంచి సానుభూతి ప్రకటింపబడినప్పటికీ బాధిత కుటుంబానికి వెంటనే ఆర్థిక సహాయం అందించాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నము 104 బసాపురం సీనులో ముళగందకు చెందినటువంటి గోవిందు అనే అబ్బాయి 35 సంవత్సరాలు. ఆయనకు గొర్రెల కాపరాలకు పోయి సేను ఉన్నప్పుడు ఒక ముసలాయన, ఈ గోవింద్ అనే పిల్లోడు ఇద్దరు ఆడ కూర్చున్నప్పుడు ముసలాయన బాగున్నాడు, ఈయనకు సడన్గా చనిపోవడం జరిగింది పిడుగుపడి. అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంబులెన్స్ ఫోన్ చేస్తే కూడా ఎవరు రాలేదు, అంబులెన్స్ రాలేదు. ఇక్కడ చాలామంది చాలా బాధపడుతున్నారు. అక్కడ బసాపురంలో ఉన్నటువంటి ఒక రైతు సోదరుడు మానవత్వ దృష్టిలో పెట్టుకుని ట్రాక్టర్ తీసుకుని ఆ గోవింద అనే పిల్లవాడిని తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, అంబులెన్స్ వాళ్ళు ఎందుకున్నారు? గౌస్ అంబులెన్స్ వాళ్ళకు ఎంతమంది ఫోన్ చేసి రాలేదు.
ఒకవేళ పిడుగుపడి ఆ అబ్బాయి బతికుంటే హాస్పిటల్కి తెస్తే బతికేవాడు. మళ్ళీ అంబులెన్స్ నిర్లక్ష్యం వల్ల ఆ అబ్బాయి చనిపోయాడని నేను మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. ఇలాంటివి ఎందుకంటే ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది, పిడుగులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. రీసెంట్లీ 15 రోజుల కింద 2 అబ్బాయిలు క్రికెట్ ఆడేకి వచ్చి చెట్టు కింద నిలబడి 2 చనిపోయినారు. ప్రతిరోజు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, చెట్ల కింద నిలబడదండి వాన వచ్చినప్పుడు పిడుగు వచ్చినప్పుడు అని చెప్పి. కొంతమంది డైరెక్ట్గా దాని కింద పోయి నిలబడతారు, దాని కింద చాలా ఎఫెక్ట్ వస్తుంది. ఈరోజు జనగంట సంఘటన, ఆ పిల్లవానికి భార్య 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం రైతు కుటుంబము, చాలా బీదవాళ్ళు. వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి మ్యాక్సిమంగా సహాయం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. అలాగే ఈరోజు నేను ఆధునిక ఎంఆర్ఓ దగ్గర మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ములుగుందంటే ఆస్పరికి వస్తుంది, ఆస్పరి కాదు చనిపోయింది బసాపురం 104 బసాపురంలో. అక్కడ మీరు రేపు పొద్దున అక్కడ ఉన్నటువంటి ములుగుంద వాళ్ళు కొంతమంది విద్యార్థులు ఒక లెటర్ తీసుకుని వస్తారు, నేను కూడా వస్తా, వాళ్ళకు సహాయం చేయండి అని చెప్పి ఎంఆర్ఓ గారిని నేను డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేవిశెట్టి ప్రకాష్, ఎక్స్-ఏపీఎంసీ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.